కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కానీ బీఆర్ఎస్ పార్టీ గతంలో మోసం చేసిన విధానం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇవ్వకుండా నెరవేర్చకుండా 6 గ్యారెంటీలను అమలు చేయకుండా ఏ విధంగా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారో అన్ని విషయాలను కూడా చెప్పడానికే ఈ బస్ యాత్ర నిర్వహిస్తాను. ఇప్పుడు మెడకా మీద తలకా ఉన్నవాడు ఎప్పుడు పొత్తు పెట్టుకోవడానికి ఇంకేం క్లారిటీ ఉంటుందన్నా చెప్పడానికి బుద్ధి లేదు. అక్కడ ఉండాలి చెప్పడం 400 సీట్లు గెలుస్తున్నామన్నా. ఇప్పుడు తెలంగాణ దేశం మొత్తం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అవుట్ అయిపోయింది. రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీని ఈ దేశ ప్రజలు బహిష్కరించారు. ఆల్రెడీ రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీని ఈ దేశ ప్రజలు స్వాగతించారు. వాళ్ళే బహిష్కరించారు కాంగ్రెస్ పార్టీని. అందుకే కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం నేరుగా ఎన్నికల పోటీ కూడా రాజ్యసభ పోతున్నారు ఇవాళ. కాబట్టి ఎట్టి బస్సులో పొత్తు అనేది ఉండదు. కేసీఆర్ చేస్తున్నాడు. దానికి కాంగ్రెస్ పార్టీ నాకు సపోర్ట్ ఇస్తారు. కాంగ్రెస్ లో కోవట్లు ఉండరు, కేసీఆర్ కోవట్లు వారు సపోర్ట్ ఇస్తారు అన్నట్టు. కాంగ్రెస్ పార్టీ నుండి కేసీఆర్ కోవట్లు కేసీఆర్ కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాపాడుకునే ప్రయత్నం. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు సేమ్ ఇట్నే అయిపోయారు. ఇదే టీవీలలో బ్రేకింగ్ వచ్చింది. కేసీఆర్ ఆయన వ్యవసాయ శాఖ మంత్రి. ఇక మౌడి గారికి అవసరం లేదు, ఈయనే వ్యవసాయ శాఖ మంత్రి అయితే అని చెప్పి ఆయనే చెప్పుకున్నాడు. టీవీలలో బ్రేకింగ్ ఇచ్చారు. పొత్తు అంటే ఏడ పొత్తుంది అయిపోయి మరి ఇంతవరకు ఎప్పుడన్నా పొత్తు పెట్టుకున్నామా మేము కలిసి పోటీ చేస్తామా? బీఆర్ఎస్ పార్టీ ఉండి కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిని ద్రౌపది ముర్ము గారిని ఓడగొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి ప్లాన్ చేశారు మమ్మల్ని ఓడగొట్టడానికి. పార్లమెంట్ లో పోడియం దగ్గర బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఢిల్లీలో ర్యాలీ నిర్వహించారు. మరి వాళ్ళు మేము కలిసి ఉన్నామా లేదంటే వాళ్ళు కలిసి ఉన్నారా? ఫస్ట్ 6 గ్యారెంటీలు చెప్పండి కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంటీల సంగతి ఏంది, ఇచ్చిన హామీల సంగతి ఎందుకు అది కావాలి. ఫస్ట్ ఈ విగ్రహాలు ఇవన్నీ తర్వాత విషయం పెట్టాలి. ఏది పెడితే పెట్టాల్సిందే. ఇప్పుడు ఫస్ట్ 6 గ్యారెంటీల సంగతి ఏంది, ఇచ్చిన హామీల సంగతి ఏంది, బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాల మీద విచారణ సంగతి ఏంది, వాళ్ళ మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటారు. అది ఇప్పుడు తెలంగాణ సమాజానికి కావాలి. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కుటుంబం అవినీతి పాల్పడ్డదనే ఇలా మీకు అధికారం ఇచ్చారు. మీ హామీలు మీకు గ్యారెంటీలు చూసి ప్లస్ అవినీతి వ్యతిరేకంగా మీకు ఇచ్చారు. మీరు ఏం చేయాలి దాని మీద మాట్లాడాలి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ తెలుస్తలేదు. మళ్ళీ కేసీఆర్ స్టార్ట్ చేసి మళ్ళీ భాష స్టార్ట్ చేసిండు. వాళ్ళకి అర్థమైతలేదు. వాళ్ళకే నష్టం ఇది. మళ్ళీ ఏం చేసిండు, ఆంధ్రాలో కొంతమంది నాయకులను పట్టుకొని మళ్ళీ రాజధాని స్టార్ట్ చేసిండు. మళ్ళీ ఆయన రాజధాని స్టార్ట్ అనే నాకు కట్ట కాలే చివరి కట్ట కాలే వరకు కూడా తెలంగాణ కోసం కుట్రతో మళ్ళీ ఈయన భాష స్టార్ట్ చేసిండు. అంటే ప్లాన్ మళ్ళీ తెలంగాణ కేసీఆర్ కూడా తెలంగాణ లేదు. మళ్ళీ కేసీఆర్ తెలంగాణ కేసీఆర్ లేడీ వాటి తెలంగాణ మళ్ళీ స్టార్ట్ అయింది. ఆంధ్రలో వచ్చి రాజధాని అంటున్నారు, హైదరాబాద్ ఆక్రమించుకుంటామంటున్నారు. చెప్పి అంత ప్లాన్ కేసీఆర్ ప్లాన్ అంత ఇది. అదే కాంగ్రెస్ వాళ్ళు గ్రహిస్తలేరు. వాళ్ళకి ఎవరికి అంత పెద్ద పార్టీ లేదు. ధన్యవాదాలు. అన్ని విషయంగా పెడతామని చెప్తా. మీ తెలియదా? నేను మీ ప్రెస్ మీట్ పెట్టిండే మన ఆయన నీకు తెలుసుకో. అందరు కెమెరా అందరూ తెలుసు. అందుకే రేవంత్ రెడ్డి గారిని అడిగినా కదా నేను, మేడిగడ్డ కూలిపోవడానికి కుంగిపోవడానికి ఎల్ఎన్టీ సంస్థ కారణమా? ఎల్ఎన్టీ సంస్థను